నమస్కారం. ఈరోజు కొన్ని ఆ, ముఖ్యమైన చారిత్రక యుద్ధాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే రెండవ మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు, తర్వాత మొదటి రెండవ మూడవ ఆంగ్లో బర్మీస్ యుద్ధాలు, ఇంకా రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంఫాల్ యుద్ధం, వీటిపై దృష్టి పెడదాం. తప్పకుండా. అసలు ఈ గొడవల వెనుక కారణాలేంటి, ఏం జరిగింది, వాటి ఫలితాలేంటే, ఇవన్నీ చూద్దాం. సరే, ఈ యుద్ధాలు అంటే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, దానికి ఎదురైన స్థానిక వ్యతిరేకత, ఇవి దక్షిణాసియా ఆగ్నేయాసియాల్ని రాజకీయంగా ఎలా మార్చాయో చూద్దాం. ముందుగా రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అంటే 1878 నుంచి 80 మధ్య జరిగింది కదా. అవును. ఇది బ్రిటన్ రష్యాల మధ్య ఆధిపత్య పోరు, ఆ గ్రేట్ గేమ్ అంటారు. మధ్య ఆసియాలో ఎవరి పట్టుండాలనే పోటీ అన్నమాట. ఖచ్చితంగా. బ్రిటిష్ వాళ్ల ఉద్దేశ్యం ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా ఆక్రమించడం కాదు, కేవలం వాళ్ల విదేశాంగ విధానం తమ చేతుల్లో ఉండాలి అంతే. ఓ. గండమక్కు ఒప్పందం 1879లో జరిగింది. దాని ద్వారా ఇది సాధించామని అనుకున్నారు. కాని అక్కడే అసలు సమస్య మొదలైంది. అంటే కాబూల్లో బ్రిటిష్ ప్రతినిధిగా కవాగ్నారిని నియమించారు కదా. ఆయన నియామకమే బ్రిటిష్ వాళ్ల పెత్తనాన్ని సూచిస్తోంది. కాని ఆయన్ని హత్య చేశారు. అరే, అంటే ఒప్పందం జరిగినా పరిస్థితి అదుపు తప్పిందనమాట. అవును. వెంటనే యుద్ధం మళ్లీ మొదలైంది. చివరికి జనరల్ రాబర్ట్స్ కాందహార్లో గెలిచారు. దానితో బ్రిటిష్ సైనిక శక్తి కొంత నిలబడింది. సరే, మరి మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం సంగతేంటి? అది 1919లో కదా. అవును. ఇది కొంచెం భిన్నం. అప్పటి ఆఫ్ఘన్ రాజు అమానుల్లా ఖాన్. ఆయనకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు బంధం జరిగింది 1919లో. దానితో ఆఫ్ఘనిస్తాన్కు పూర్తి స్వాతంత్ర్యం లభించింది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో వాళ్లకి స్వయం ప్రతిపత్తి వచ్చింది. దాంతో బ్రిటిష్ జోక్యం ముగిసిందన్నమాట. సరే, ఇది ఆఫ్ఘనిస్తాన్ కథ. మరి తూర్పు వైపు బర్మాతో బ్రిటిష్ వాళ్ల ఘర్షణలు, అవి వేరే రకంగా జరిగాయి కదా. మొదటి యుద్ధం 1824-26 మధ్య. అవును. దానికి కారణం బర్మా వాళ్లు అస్సాం, మణిపూర్ వైపు విస్తరించడం మొదలుపెట్టారు. అది బ్రిటిష్ ఇండియా సరిహద్దులకు ఇబ్బందిగా మారింది. అదే ముఖ్య కారణం. ఆ యుద్ధం బ్రిటిష్ వాళ్లకి చాలా నష్టాన్ని కలిగించిందనంటారు. నిజమే. చాలా ఖర్చుతో కూడుకున్నది, ప్రాణనష్టం కూడా ఎక్కువే. ముఖ్యంగా సైనికులు వ్యాధుల వల్ల చనిపోయారు. చివరికి యాండబో ఒప్పందంతో ముగిసింది 1826లో. ఆ ఒప్పందం బర్మాపై పెద్ద ప్రభావం చూపినట్టుంది. అవును, చాలా పెద్ద ప్రభావం. వాళ్లు కీలకమైన ప్రాంతాలు కోల్పోయారు. అస్సాం, మణిపూర్, అరాకాన్, టెనాసరిం ఇవన్నీ బ్రిటిష్ వాళ్లకిచ్చేయాలి. అంతేకాదు ₹1 కోటి నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. ఇది బర్మా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఓహ్, మరి రెండవ యుద్ధం అది 1852లో. దానికి కారణాలు వేరంటారా? అవును, పూర్తిగా వేరు. ఇది ఎక్కువగా వాణిజ్య వివాదాలు. గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఉన్నాడు కదా, ఆయన విస్తరణ కాంక్ష దానివల్ల వచ్చింది. డల్హౌసీ అనగానే రాజ్య సంక్రమణ సిద్ధాంతం గుర్తొస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగిందా? ఒక రకంగా అంతే. రంగూన్లో బ్రిటిష్ వ్యాపారులతో సరిగ్గా ప్రవర్తించలేదనే సాకుతో దాడి చేశారు. కింద బర్మాని అంటే పెగు ప్రాంతాన్ని అధికారిక ఒప్పందం ఏమీ లేకుండానే ఆక్రమించేసుకున్నారు. ఒప్పందం లేకుండానే కలిపేసుకున్నారా? అవును. డల్హౌసీ అంతే ఏకపక్షంగా ప్రకటించాడు. సరే, మూడవ యుద్ధ సంగతి అది 1885లో. చాలా త్వరగా ముగిసిపోయిందట కదా. అవును, కేవలం నెల రోజుల్లోనే. దీనికి కారణాలు మళ్లీ కొన్ని ఉన్నాయి. ఎగువ బర్మాలో ఫ్రెంచ్ వాళ్ల ప్రభావం పెరుగుతుందని బ్రిటిష్ వాళ్లకి భయం. గ్రేట్ గేమ్ లాంటిదే ఇక్కడ కూడానా? కొంతవరకు. ఇంకో కారణం, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ అనే బ్రిటిష్ కలప కంపెనీకి బర్మా రాజు థీబా జరిమానా విధించడం. ఓ, అది తక్షణ కారణమయ్యుండొచ్చు. అవును. బ్రిటిష్ వాళ్లు సులభంగా రాజధాని మాండలేని ఆక్రమించారు. రాజు థీబాని, రాణి సుప్యలత్ని ఇండియాలోని రత్నగిరికి పంపించేశారు. అంటే వేల సంవత్సరాల బర్మారాచరికం అలా అంతమైపోయిందన్నమాట. అంతే. ఆ తర్వాత కొంత గెరిల్లా పోరాటం నడిచింది కాని చివరికి బర్మా మొత్తం బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్గా కలిసిపోయింది. ఇక చివరిగా ఇంఫాల్ యుద్ధం 1944, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. ఇది మన దేశంలో జరిగిన అతి భయంకరమైన యుద్ధాల్లో ఒకటి అని చదివాను. అవును, ఖచ్చితంగా. జపాన్ వాళ్ల ప్లాన్ ఏంటంటే బర్మా ద్వారా ఇండియా మీద దాడి చెయ్యాలి. అదే ఆపరేషన్ యూగో.
వాళ్ళ లక్ష్యమేంటి? కేవలం దాడి చేయడమేనా? కాదు, మిత్రరాజ్యాల సరఫరా లైన్లని కట్ చేయడం ఒకటి, ఇంకోటి ఇండియాలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు తీసుకురావడం. దీనికి సుభాష్ చంద్రబోస్ గారి భారత జాతీయ సైన్యం అంటే ఐఎన్ఏ కూడా జపాన్తో కలిసి పోరాడింది. ఓ, అయ్యన్నే కూడా ఉందా? మరి ఈ యుద్ధం ఎందుకంత ముఖ్యమైంది? ఇది బర్మా క్యాంపెయిన్ని మలుపు తిప్పిన యుద్ధం. వాతావరణం చాలా దారుణంగా ఉంది. వర్షాలు, దట్టమైన అడవులు, కొండలు. అక్కడ భీకరమైన పోరాటం జరిగింది. గెలవడం కష్టమై ఉంటుంది కదా? చాలా కష్టం. కానీ ఇక్కడ రాయల్ ఎయిర్ఫోర్స్ చేసిన వైమానిక సరఫరా చాలా కీలకమైంది. అంటే విమానాల ద్వారా ఆహారం, ఆయుధాలు అందించడం. అది లేకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. కోహిమా యుద్ధం గురించి కూడా వింటాం కదా? అవును. కోహిమాలో జరిగిన ఇంకో భీకర పోరాటంలో మిత్రరాజ్యాలు గెలవడం కూడా ఇంఫాల్ని కాపాడటానికి చాలా సహాయపడింది. మరి జపాన్ వాళ్లకి? వాళ్లకిది పెద్ద దెబ్బ. సరఫరా ఆగిపోయింది. ఆకలి, వ్యాధులు, వీటివల్ల జపాన్ సైనికులు వేలల్లో చనిపోయారు. దాదాపు 30,000 మంది అంటారు. చివరికి భారీ నష్టాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంటే ఇండియాపై జపాన్ దండయాత్ర ఆశలు దీంతో ఆగిపోయాయన్నమాట. పూర్తిగా అంతమయ్యాయి. ఇంకో విషయమేంటంటే 2013లో బ్రిటిష్ నేషనల్ ఆర్మీ మ్యూజియం ఉంది కదా, వాళ్ళు ఇంఫాల్, కోహిమా యుద్ధాలని కలిపి బ్రిటన్ పోరాడిన గొప్ప యుద్ధంగా గుర్తించారు. ఓ, అలాగా. మొత్తానికి ఈ చర్చ ద్వారా వలసవాద విస్తరణ, స్థానిక ప్రతిఘటన, రాజకీయాలు, ఈ యుద్ధాల ప్రభావాలు చాలా విషయాలు తెలిసాయి. సరిహద్దులు మారాయి, రాజ్యాలు పోయాయి, కొత్త శక్తులు వచ్చాయి. నిజమే. ఇవి కేవలం సైనిక ఘర్షణలు మాత్రమే కాదు కదా, ఇవి ఆయా దేశాల జాతీయ గుర్తింపులను కూడా ప్రభావితం చేశాయి. సైనికపరంగా చూస్తే ఆఫ్ఘాన్ యుద్ధాల్లో గుర్ఖాలు, పఠాన్లు, సిక్కులు చూపిన పోరాట పటిమ, లేదా ఇంఫాల్లో బ్రిటిష్ ఇండియన్ సైన్యం ప్రతిష్ఠ, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయాయి. అవును. మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఈ యుద్ధాల వల్ల ఏర్పడిన సరిహద్దులు, ఆనాటి సంఘటనల జ్ఞాపకాలు, అవి ఇప్పటికీ కూడా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల మధ్య సంబంధాలను, అక్కడి రాజనీతులను ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి అనేది ముఖ్యం.